ఉద్యమ సమయంలో కారు పార్టీ పెద్దలు కార్మిక సంఘాలను స్థాపించారు. అధికారంలోకి వచ్చాక ఈ సంఘాలను నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక గులాబీ పార్టీకి కార్మిక సత్తా బోధపడిందా? కార్మికులకు మద్దతుగా బీఆర్ నేతల స్టేట్మెంట్లు ఇందులో భాగమేనా? ఇంతకు కార్మికులు తిరిగి బీఆర్ఎస్ను ఆదరిస్తారా? కార్మిక వర్గాల్లో బీఆర్ఎస్కు పట్టు దొరికే అవకాశం ఉందా? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక కార్మికులకు పూర్తి మద్దతుగా మాట్లాడడం కనిపిస్తోందనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణకు మద్దతుగా గులాబీ పార్టీ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉన్న ఆయా యూనియన్లను చీల్చి వాటిని తమ పార్టీకి అనుబంధంగా మలుచుకోవడంలో సక్సెస్ అయింది. తెలంగాణలో బలమైన సంస్థలు సింగరేణి, ఆర్టీసీలో తమ కార్మిక సంఘాన్ని బలంగా తయారు చేసింది. ఇక సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గులాబీ పార్టీకి అండగా నిలిచాయి. ఆశా వర్కర్లు, అంగన్వాడీ యూనియన్లలోనూ బీఆర్ఎస్ పట్టు సాధించింది. సింగరేణి కార్మిక సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. అదే సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘానికి మాజీ మంత్రి హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్టీసీ సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయు గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన సింగరేణి, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాలు గెలిచాయి. అయితే ఆ తర్వాత కార్మిక సంఘం నేతలను బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు వారిపై ఉక్కుపాదం మోపిన అపవాదు గులాబీ పార్టీకి ఉంది. 40 రోజులకు పైగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు చేత కేసీఆర్ రాజీనామా చేయించారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను రద్దు చేస్తూ నాడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక అదే సమయంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను రద్దు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్ కార్మికుల సమస్యలను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలను కారు పార్టీ ఎదుర్కొంది. అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికల్లో 2 దఫాలు గెలిచింది. ఆ తర్వాత గుర్తింపు సంఘంలో ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేసింది. దీంతో గోదావరి పరివాహకమున్న సింగరేణి కోల్ బెల్ట్ పరిధిలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడం వల్లే కార్మికులు గులాబీ పార్టీకి దూరం అయ్యారనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఓడిపోయింది. కోల్ బెల్ట్ ఏరియాలో ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్ కార్మిక సంఘం గెలవలేకపోయింది. తాజాగా కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడంపై పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కార్మికులను పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆర్టీసీని కాంగ్రెస్ సర్కార్ ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కార్మికులకు అండగా ఉంటామని గులాబీ పార్టీ అంటోంది. ఇక రాష్ట్రంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కార్మిక విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. బీఆర్టీయూ యాక్టివ్ గా పనిచేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కార్మిక సంఘం నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తాజాగా కార్మిక సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో కార్మికులకు దగ్గరయ్యేందుకు ఇప్పటి నుంచి ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంఘాలను పట్టించుకోలేదన్న ముద్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. దీంతో ఇప్పుడు కార్మికులకు మద్దతుగా గులాబీ పార్టీ తమ వాయిస్ వినిపిస్తున్నా కార్మికులు ఏ మేరకు బీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తారో చూడాలి మరి.